వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిపై కొన్ని నెలల క్రితం జరిగిన దాడి మొత్తం కూడా కలకలం రేపిందని చెప్పొచ్చు. ఆ వీడియో కూడా మనం చూడడం జరిగింది. వీర రాఘవ రెడ్డి అనే అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఆయన రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంచలన విషయాలు అయితే బయటపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి కూడా చిలుకూరి ఆలయంలో అయితే ఉన్న పరిస్థితి. ఆయన ఇక లేనప్పటికీ కూడా ఆయన రంగరాజన్ గారు ఎంత గొప్ప వ్యక్తి, అలాగే గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో బోధనలు చెప్తూ ఉంటారు దేవుళ్ళ గురించి, అలాగే గుడికి ఏ విధంగా రావాలి అనేవి కూడా ఎన్నో మంచి మాటలు చెప్తున్న వ్యక్తి అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి అవి ఎంతవరకు నిజం? మరి ఇక్కడ చాలా మంది కూడా కొంతమంది ఎవరైతే ఇక్కడ గుడి దగ్గర వ్యాపారాలు చేసుకుంటారు, ఇక్కడ చూడొచ్చు కొబ్బరికాయలు, పువ్వులు, తులసిమాల ఇవి ఎవరైతే అమ్ముకుంటుంటారో ఒక్కసారి కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళి అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది, మరి ఆయన ఎలాంటి వాళ్ళు అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే ఆయన మీద వస్తున్న ఆరోపణలు వీర రాఘవరెడ్డి గారు ఆరోపిస్తున్న ఆరోపణలు మామూలు విషయాలు కాదని చెప్పొచ్చు. కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు మనతో పాటు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఆయన ఎలాంటి వారు, ఏంటి ఘటన గురించి వాళ్ళకి ఏమైనా తెలుసా అనే విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మధుసూదన్ అండి. ఇక్కడ ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు? నేను 3 years నుంచి వ్యాపారం చేసుకుంటాను మేడం. ఇక్కడ రంగరాజన్ గారు తెలుసా అండి మీకు? తెలుసండి. ఆయన మీద గత నెలలో దాడి జరిగింది, ఆ విషయం గురించి ఏమైనా విన్నారా? అవును మేడం, దాడి జరిగిందని మాకు మీడియాలో చూస్తేనే మాకు తెలిసిందండి. అయితే దాడిని మేము కూడా ఖండిస్తున్నామండి. అతను మనకు రంగరాజన్ గారు అంటే చాలామందికి కూడా ఇక్కడ దర్శనం చేసేటప్పుడు కూడా మంచి వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా మంచి బోధిస్తుంటారు వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అందరితో మంచిగా ఉంటారు అందరు. సో కొంతమంది ఆరోపిస్తున్నది ఏంటంటే కొంతమంది భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు అంటూ కూడా కొంతమంది అంటుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదండి, దురుసుగా ప్రవర్తించే విషయం అయితే ఎవరిని అలా చేయడండి. తను ఏంటంటే అందరికీ మంచి ఉద్దేశంతోనే చెప్తుంటారు. అక్కడ ఉండే వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళ భక్తులకు కూడా మంచి విధంగానే వాళ్ళు చెప్తారు. అలాగేం లేదండి. ఆయన ఎక్కడ ఉంటారండి రంగరాజన్ గారు, అలాగే ఆయన ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? గుళ్ళోనే ఉంటారా లేకపోతే బయట ఎక్కడైనా? రంగరాజన్ స్వామి వారు అయితే ఇక్కడనే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే మాకు తెలియదండి. స్వామి అయితే ఇక్కడనే ఉంటారు. సో మీరు ఎప్పుడైనా లోపలికి వెళ్ళారా? అవును మేడం, వెళ్ళాను. అక్కడ మంచి దర్శనం మంచిగా చేసుకున్నాము. స్వామి గారు కూడా ఎప్పటికీ గోవిందనామాలు చెప్తూ ఉంటారు. వచ్చిన భక్తులతో కూడా వాళ్ళు స్మరణ చెప్పిస్తూ ఉంటారు అండి. సో మాకు చాలా మంచిగా పంతులు గారు అంటే చాలామందికి కూడా ఇష్టమే. కానీ అక్కడ మాకు వీరరాఘవరెడ్డి అతను వచ్చి ఆ విధంగా చేయడం అనేది మేము కూడా ఖండిస్తున్నామండి. సో చూడొచ్చు, చాలా వరకు ఖండిస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు. అదేవిధంగా ఆయన చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే గోవింద నామాలని కూడా ఆయన ప్రతి ఒక్క భక్తులతో కూడా పఠిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు సమన్యాయం కాదు అంటూ కూడా అంటున్నారని చెప్పొచ్చు. మరికొంతమందితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తుంది? ఇక్కడ పూలు వ్యాపారం పెట్టుకున్నారు? నేనా 1 సంవత్సరం నుంచి. విన్నారా ఆయన గురించి? ఏమన్నా విన్నారా? విన్నా. ఏం విన్నారు? మంచి మా వార్తలు విన్నా ఆయన గురించి. అయితే గత నెలలో ఆయన మీద దాడి జరిగింది, తెలుసా మీకు? తెలుసు. మా అబ్బాయి అందులో ఉంటాడు, మా అబ్బాయి చెప్పిండు మాకు. అంతే. నేను వైరస్ అవుతుంది ఆయన మీద, ఇట్లా దాడి చేసిర్రు అని చెప్పిండు మా అబ్బాయి. ఏంటి అనేది ఏమన్నా, ఎందుకు అనేది ఏమన్నా తెలియదమ్మా, అంత తెలియదు. అంత కొంచెం మంచివారు కాదు అంటూ కూడా కొంతమంది అంటున్నారు. మంచివారే అమ్మా ఆయన, మంచివారే. వాళ్ళ నాన్న కింద పడి నుంచి ఆయన వాళ్ళ అబ్బాయే గుడి నడిపిస్తుండు. సుందర స్వామి పడ్డాడు కింద, ఆయన వాళ్ళ అబ్బాయి నడిపిస్తుండు గుడి. మంచివారే. దాడి జరిగింది మాకు తెలియదమ్మా, అసలు మాకు తెలియదు. ఒక వారం రోజుల తర్వాత ఇట్లా స్వామి దగ్గరికి వచ్చిండంట, కొట్టిండంట, అది ఇది అనేది యూజ్ అయింది మెల్లగా, అంతే. కానీ మాకు ఇక్కడ ఏం తెలియదు. ఎటు నుంచి వచ్చారు కూడా మాకు తెలియదు. అటు నుంచే వచ్చి ఉండొచ్చు కానీ మాకు తెలియదు. మేము ఆ టైంలో ఉంటాం. లోపల నుంచి అంటే అది ఏం తారీఖు ఉండదో ఎప్పుడు, అది జరిగిన 2 రోజులకా 3 రోజులకా అలా ఎప్పుడు బయటకు వచ్చింది? మామూలుగా ఒక 3 రోజులు కావచ్చు. అప్పుడు లోపల అంటే యథావిధిగా పూజలు అదంతా, అంటే ఇప్పుడు ఎలాంటి వాతావరణం అవుతుందో అప్పుడు కూడా ఇలానే ఉందా, లేకపోతే ఏమన్నా పోలీసులు వాళ్ళు వీళ్ళు రావటం ఏవి కలవాలేవు మాకు. ఇప్పుడు ఎట్లా ఉంది అదే మాదిరిగా ఉంది. అయితే గత కొన్నేళ్ల నుంచి మరి ఇక్కడ ఉంటున్నారు, మరి ఇప్పుడు వరకు ఆయన మీతో మాట్లాడినది ఏది లేదా అసలు?
ఇట్లా మంచిగా అందరికీ చెప్పిపోతాడు, మంచిగా చూసుకోర్రా, మంచిగా నడిపేయండి, పబ్లిక్ను అది చేయకండి అంటారు, అంతే చెప్పిపోతాడు. కానీ ఇంకా మాకు అంతకు ఆయన మీద ఇంకొక ఆరోపణ వచ్చింది బాబాయ్, ఏంటంటే ఇక్కడ ఎక్కువగా అమ్ముకునే వాళ్ళని ఆయన ముస్లింలనే పేరే అమ్ముకోమని చెప్తారు, హిందువులని అని చెప్పరు అని అంటున్నారు. అవన్నీ అనవసరం, అవి లేవు, అదే ఏం లేదు. ముస్లిం తుర్కోల షాపులే లేవు మా దగ్గర, ఇక్కడ అంతా మొత్తం హిందువే. క్రిస్టియన్లు అంటే క్రిస్టియన్స్లు వాళ్ళు కొబ్బరికాయలు అమ్ముకుంటారు ఎక్కువ. ఈ షాపింగ్లో అయితే గౌడ్స్, ముద్రాజ్ ఈ కులాలే ఉన్నాయి. మొత్తం హిందువులే ఉంటారు, మొత్తంలో మాత్రం హిందువులే, ముస్లిమ్స్ లేరు అంతే. క్రిస్టియన్స్ అంటే వాళ్ళు టెంకాయలు అవి ఇవి అమ్ముకుంటారు. వాళ్ళు విలేజ్ వెళ్ళే వాళ్ళు కూడా వేరే దూరపులు కారు కదా. కొంతమంది ఆయన మీద అనేకంగా ఆరోపిస్తున్నారు, వాటి గురించి మీరు అంటే ఏ విధంగా మాట్లాడతారు ఆయన గురించి? ఆయన అయితే మంచివాడు అమ్మా, మాకైతే ఇంతవరకు మనం ఏమి అనలేడు, తీయాలని లేడు, మాకు ఏది తెలియదు. ఉదయం మీద కాడాలి ఆయన మీద ఒట్టి అనవసరంగా, ఆయన మీద అస్సలు చేస్తుంటే చర్య కూడా మేము వినలేదు, మా ముందుకు రాలేదు. మొన్ననే ఈ గొడవల నుంచి గది అయ్యింది, ఇట్లా కొట్టిపోయినరు అనేది అంతవరకు తెలుసు. కానీ ఆయన కూడా మళ్ళీ మాకు చెప్పలేడు ఆ మాటలు. బయట ఇల్లు వాళ్ళు లోపల ఉన్నోళ్ళు బయట మాకు చెప్పారు. దానికి నెక్స్ట్ డే మార్నింగ్ తెలుసు. అంటే ఎవరు ఐడియా ఏం లేదు, అది ఎవరైనా సడన్గా అయిపోయింది అంతే. అంటే ఎందుకు ఏంటన్నది ఏమన్నా ఐడియా అంటే వాళ్ళు ఏదో పగలు పెట్టుకొని ఎవరో చెప్పవచ్చు అంతే, నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కోసం స్వామి గురించి అంతే. అందరు ఉన్నప్పుడు ఎవరికైనా భయం అవుతుంది, అంతమంది వచ్చేసరికి ఎవరైనా భయపడతారు, అందుకని స్వామి కరెక్ట్ ఆన్సర్ చేయలేకపోయింది అంతే. అప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అంతే, అట్లా అని చెప్పి సైలెంట్ ఉన్నా అంతే. స్వామి అంతకుమించి స్వామి ఏం తప్పలేదు. అంటే చాలా మంది సడన్గా వచ్చేసరికి ఎవరైనా భయం అవుతుంది, అందుకే ఆన్సర్స్ గిట్ట ఏం చెప్పలేకపోయింది అంతే. అంటే ఆయన కొంతమంది భక్తులతో కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులతో కొంచెం దురుసుగా ప్రవర్తిస్తారు అనేది ఉంది, అది వాస్తవమా? వాస్తవం అదేం లేదు, మమ్మల్ని లేదు మంచిగా ట్రీట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీతో మాట్లాడారా? మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడతారు మామూలుగా? ఏం చేస్తారు అది ఒకసారి అడిగినుండే, జాబ్కి బయట చేస్తావా అంటే నేనే చేయలేను, జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తుండే. ఆయన జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పటి వరకు ఏమన్నా ఎవరికైనా ఇప్పించిన ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయండి? అంటే నాకే చెప్పినుండే, కానీ నేనే వెళ్ళలేదు. సో చూడొచ్చు, ఎవరికి వాళ్ళ అభిప్రాయాలను అయితే చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. చాలా మందితో మనం మాట్లాడినప్పటికీ కొంతమంది మాత్రం ఈ ఘటనకి సంబంధించి మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరికొంతమంది మాకు తెలిసిన మేము చెప్పము అంటూ, కొంతమంది అయితే నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా అనే విషయం కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ రంగరాజన్ గారి గురించి మాత్రం గుడి ఆవరణలో ఎవరైతే ఉంటారో అంటే వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాజిటివ్గానే ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. మరి ఈ ఘటనకి సంబంధించి వీరరాఘవరెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవి అవాస్తవాలా వాస్తవాలా అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరి మీకేమనిపిస్తుంది అనేది మాత్రం కింద కామెంట్ బాక్స్లో రాయండి. అదేవిధంగా మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ శివతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.